రజక నేత అక్కినేపల్లి లక్ష్మయ్యకు సిగ్గు ఉండాలి. లేని పక్షంలో లక్ష్మయ్యను పార్టీలో ఆహ్వానించే ఆ పార్టీ అధిష్టానానికైనా సిగ్గుండాలంటూ వైఎస్ఆర్ అభిమాని రజక నేత బొమ్మగుంట రవి అక్కినేపల్లి లక్ష్మయ్యను నిలదీశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో రజక నాయకులతో కలిసి బొమ్మగుంట మాట్లాడుతూ ఏ పార్టీ పాలనలో ఉంటుందో వెంటనే ఆ పార్టీలోకి దూకడం లక్ష్మయ్యకు వెనతో పెట్టిన విద్య అని అన్నారు. ఏ పార్టీ బలంగా ఉందో ఏది పాలనలోకి వస్తుందో పసిగట్టి ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుని వెళ్లే అక్కినేపల్లి లాంటి మోసగాళ్లను పార్టీలో చేర్చుకుంటే నడి సముద్రంలో ముంచే వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పచెప్పినట్లేనని, పార్టీ నడి సముద్రంలో నావ అవుతుందని తీవ్రంగా విమర్శిస్తూ నిప్పులు చెరిగారు. రాజశేఖర రెడ్డి తిడతాడు అంటే అన్నొక ప్లాటు అన్నొక ప్లాటు. దీంట్లో మేమంతా ఎన్న లెక్కేసుకోండి. బొమ్మగుంట్లో ఇల్లు తప్పించి ఈ తిరుపతిలో ఎక్కడ ఏ సర్వంలో ఏడ జాన జాగా ఉన్నా మీరు ఏం పెట్టా సరే నా వ్యవసాయం ఊర్లో భూమి తప్పించి. రెండోది వచ్చి లక్ష్యం అనేవాడు కూడా వచ్చింది. మొన్ననే 25 లక్షలు కమ్ముడు పోయింది కార్పొరేటరు. మరి వీడికి ఎంత పడిందో మనకు తెలియదు. ఆమె కూడా వచ్చింది నిన్న. ఆమె కూడా ఒక 2-3 వచ్చిన వాడు కూడా 2-3 వచ్చినారు. వీళ్ళందరూ సుగుణమ్మ ఇంటికాడ కొట్లాడుకొని అన్నీ అయిపోయి వీడిని పార్టీలో వద్దని ఎవరో ఒకరు రానైనా ఎవరు రాలేదు ఎవడో ఒకటి కేస్తానని కండు వేసినారు వాళ్ళు చంద్రబాబు నాయుడుతో చెప్పి. చంద్రబాబు నాయుడికి తెలియదా ఏమని ఎన్ని మాటలు వేసుకుంటారా, నీకేం సిగ్గు లేదు ఒకవేళ నాకు లేకుండా పోయిందని అనకూడదు. ఆయన పార్టీలో ఏ పార్టీలోన్నా ఉండు, వాడు ఏమన్నా ఉన్ని వాడు వచ్చి జెండా వేసుకుంటే చాలు. మొదటి నుండి కూడా చెప్తా ఉన్నాను నేను, ఈ పార్టీలో ఆ పార్టీలో ఈ పార్టీలోకి వచ్చి ఏమీ లాభం ఉండదు అనేసి. ఈ పార్టీలో నుండి తెలుగుదేశంలోకి వచ్చాడు. రేపు వైసీపీ గెలిచిందంటే మళ్ళీ ఏడు ఉంటాడు. కానీ ఇతను కూడా పోయే వ్యక్తి నా కులం వాళ్ళకి చెప్తా ఉండా, నేను ఏ పొద్దు ఇక్కడ ఈ ఊళ్ళో ఏ మనోళ్ళని ఎవరిని నేను ఇబ్బంది పెట్టలా, ఎక్కడా ఇబ్బంది పెట్టలా. మీ పనులు మీరు అందరూ 5 ఏళ్ళు చేసుకున్నారు, తీసుకున్న పథకాలు తీసుకున్నారు. ఈ లక్ష్మయ్య లాంటోడు వీడు కులద్రోహి. ఎక్కడ అధికారం ఉంటే ఆడపోయేసి వీడు పంచగాసుకుంటాడో. వీడికంటూ ఒక క్యారెక్టర్ లేదు. రావుడు తప్పు చేస్తేనే అడిగిన వంశం మందని చెప్తారు అందరూ. రావుడు తిట్టినాడు, రావుడు తిట్లా మేము రావుడు చేసిన తప్పును గుర్తు చేసినాం. మీరంతా ఇళ్ళల్లో గుసగుస మాట్లాడుకుంటా అంటే